వాక్యం వైపు ఆసక్తితో, ఆశతో మరి ఒకసారి చూస్తా ఉన్నాం. కాబట్టి ఆశకున్నటువంటి మా యొక్క హృదయములను, మా ప్రాణములను తృప్తిపరచండి. మాతో మాట్లాడండి. మాట్లాడుతున్న నా జ్ఞానమును మీరు కొట్టివేసి, మీ బిడలకు కావలసినటువంటి మాటలు మాత్రమే నా ద్వారా బయలుపరచవలసిందిగా, ఈ సమయమంతటిలో మీరే మహిమ పొందవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, అడుగుతూ, త్వరలో రానైన యేసు ప్రభువు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వారం నిర్గమకాండం చారిత్రకంగా మనం ధ్యానించడానికని ప్రయత్నం చేశాం. చరిత్రలో నుంచి నిర్గమకాండం గురించినటువంటి విషయాలు మనకి ఎలా కనిపిస్తాయి అని అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేశాం. నిర్గమకాండము ప్రతి అధ్యాయంలోనికి వెళ్ళి ధ్యానించడానికి ముందు, లేకపోతే నిర్గమకాండాన్ని మనము ప్రభు చిత్తమైతే దాన్ని ముందు సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి, సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. ఒక అవుట్లైన్ని, ఒక సమరీని నిర్గమకాండానికి మనం ఇవ్వడానికని ప్రభు చిత్తమైతే ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఒక ఓవర్వ్యూ లాగా. నిర్గమకాండము బహుశా పాత నిబంధన గ్రంథాలన్నిటిలో కల్లా అతి ప్రాముఖ్యమైనది అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ నిర్గమకాండం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దీని యొక్క ప్రత్యేకత మనకి చాలా కనిపిస్తుంది. ఎందుకంటే నిర్గమకాండం యొక్క ఛాయ, దాని యొక్క నీడ క్రొత్త నిబంధన మీద చాలా అధికంగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. అంతేకాదు, నిర్గమకాండము ఇశ్రాయేలు యొక్క దేశపు చరిత్ర యొక్క దృష్టిలో నుంచి మీరు చూస్తూ ఉన్నప్పుడు కూడా నిర్గమకాండము బహుశా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండము, యెహోషువ చరిత్ర పరంగా చూస్తూ ఉంటే ఈ రెండు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవులకు కూడా నిర్గమకాండం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఎందుకంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు గురించినటువంటి అనేక విషయాలకు నిర్గమకాండము ఒక ఛాయలాగా, ఒక షాడో లాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఉదాహరణకి యేసు ప్రభువారు మోషే కంటే గొప్పవాడని చెప్పి ఆయనని మోషేతో పోలుస్తూ ఆయన కంటే గొప్పవాడు అన్నటువంటి ఉద్దేశంతో మోషేతో కొంచెం పాల్చడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో మీరు ఆ మాటలు చదవచ్చు. తీయక్కర్లేదు, కానీ రిఫరెన్సెస్ చెప్తున్నాను, రాసుకోవాలనుకుంటున్న వాళ్ళు రాసుకోవచ్చు. అంతేకాకుండా యేసు ప్రభువుని పస్కా గొర్రెపిల్లగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అన్నటువంటి మాటతోటి యేసు ప్రభువుని పస్కాతో పోలుస్తాడనమాట. నిర్గమకాండం నుంచి తీసుకున్నటువంటి, బారో చేసినటువంటి ఇమేజరీ అది. యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50 వచనాల్లో యేసు ప్రభువారు అంటారు అక్కడ ఉన్నటువంటి యూదులతోటి, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు గాని వారు మరణించారు. అయితే పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారము, జీవాహారము నేనే అని ఆయన వారికి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నట్లు మనం చూస్తాం. సో యేసు ప్రభువారు మన్నా యొక్క పోలికలో తనని గురించి తాను వారితో సంభాషించినట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటాడు, తమ్మును వెంబడించినటువంటి ఆ బండ, ఒకే బండలో వారు పానీయం చేశారు, తమను వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తే అని అంటాడు పౌలు. కాబట్టి 17వ అధ్యాయంలో మోషే కొట్టినటువంటి ఆ బండ అన్నటువంటి మాట మనకు అక్కడి నుంచి అర్థమవుతుంటుంది. ఒక్క క్షణం నాకు కొంచెం టైం ఇవ్వండి. క్రీస్తు తమను వెంబడించిన బండ అని పౌలు అంటున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రత్యక్షపు గుడారము, దాని యొక్క వ్యవహారాన్ని, అది కట్టబడినటువంటి విధానాన్ని, దానిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది క్రీస్తు చేసినటువంటి కార్యానికి, లేకపోతే ఆ దినాలలో క్రీస్తు చేయబోయేటువంటి కార్యాలకి
అది సూచనగా మనకి కనిపిస్తా ఉన్నట్లు యేసు ప్రభువుని అక్కడ ఆ ప్రత్యక్షపు గుడారం తోటి ఒక రకమైనటువంటి పోలికనిచ్చినట్లు కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో అహరోను యొక్క ప్రధాన యాజకత్వం కన్నా క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గొప్పదని అహరోనుతోటి యేసు ప్రభువుని పోల్చడం జరిగింది అక్కడ. కాబట్టి మీరు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి నిర్గమకాండంలో నుంచి తీసుకున్నటువంటి ఎన్నో అంశాలు మీరు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు అన్వయిస్తున్నట్లు మీరు చూడగలరనమాట. మోషే కానివ్వండి, పస్కా పశువు కానివ్వండి, మన్నా కానివ్వండి, ఆ బండ కానివ్వండి, ప్రత్యక్షపు గుడారం కానివ్వండి, అహరోను కానివ్వండి, ఇంకా ఎన్నో. మనం ఈ టైపాలజీస్ని మనం క్రొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే క్రైస్తవులకి కూడా నిర్గమకాండం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రంథంగా మనం పేర్కొనొచ్చు అనమాట. ఎందుకంటే క్రీస్తు గురించినటువంటి విషయాలు అనేకమైనవి నిర్గమకాండము మనకి చూపుతా ఉంది కాబట్టి. ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు గనక మీరు గమనించారంటే, మొట్టమొదటిది ఇశ్రాయేలీల చరిత్ర ప్రకారంగా మనం చూస్తే వారు స్లేవరీ నుంచి, అంటే దాస్యత్వము నుంచి, బానిసత్వము నుంచి వారు విమోచింపబడతారు. ద రిడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ ఫ్రమ్ స్లేవరీ. అది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారికి ధర్మశాస్త్రం అప్పగించబడింది. ఈ నిర్గమకాండంలో సంపూర్ణంగా ధర్మశాస్త్రం రాయబడలేదు కానీ కనీసం దాని యొక్క ప్రారంభము 10 ఆజ్ఞలు, దాని యొక్క కొంచెం వివరణ మనకి ఈ నిర్గమకాండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ధర్మశాస్త్రము వారికి అప్పగించబడతా ఉంది. మూడవది ఏంటంటే ధర్మశాస్త్రం అప్పగించబడిన తర్వాత దేవుడిని ఎలా ఆరాధించాలి, సామూహికంగా ప్రత్యేకించి ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించేటువంటి ఆ విషయంలో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని దేవుడు ఇక్కడ బిల్డ్ చేస్తున్నట్లు మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి నిర్గమకాండంలోనికి మనకు వచ్చేసరికి విమోచన కనిపిస్తుంది, అంతేకాకుండా ధర్మశాస్త్రం కనిపిస్తుంది, అంతేకాకుండా ఆరాధన గురించినటువంటి అంశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఒక రకంగా చెప్పాలంటే తర్వాత వచ్చేటువంటి మిగతా గ్రంథాలన్నిటికీ కూడా నిర్గమకాండము ఒక రకమైనటువంటి ఫౌండేషన్ అనమాట. కోర్స్ నిర్గమకాండానికి ఆదికాండం ఫౌండేషన్ అనుకోండి, కానీ చాలా బ్రాంచ్ అవుట్ అవుతాం అనమాట నిర్గమకాండం నుంచి. నిజంగా చెప్పాలంటే నిర్గమకాండం అందుకనే బహుశా మోర్ ఇంపార్టెంట్ ఆ రకంగా మనం చూసుకుంటే. అయితే హెబ్రీ భాషలో నిర్గమకాండానికి నిర్గమకాండం అన్నటువంటి పేరు పెట్టలేదు వాళ్ళు. హెబ్రీ భాషలో దాని యొక్క ఒరిజినల్ పేరు ఏంటంటే షెమోత్ అన్నటువంటి ఒక పేరు అనమాట. షెమోత్ అన్నటువంటి ఒక పేరు. దాని అర్థం ఏంటంటే ఈ పేరులు, ద నేమ్స్ అని దాని అర్థం అనమాట. నిజానికి చెప్పాలంటే ఈ మోషే రాసినటువంటి 5 కాండాలు కూడా అవి మనం ఆదికాండమని, నిర్గమకాండమని, లేవ్యకాండమని, సంఖ్యాకాండమని, ద్వితీయోపదేశకాండమని మనం ఒక టైటిల్స్ చదువుతాం కానీ ఒరిజినల్ హెబ్రీ భాషలో వాటికి ఆ రకమైనటువంటి టైటిల్స్ని ఇవ్వలేదన్నమాట. ఉదాహరణకి ఆదికాండము దాని యొక్క టైటిల్ ఏంటంటే ఆది యందు. బెరెషిట్ అన్నటువంటి ఒక పదం నుంచి వచ్చినది ఆది యందు. నిర్గమకాండానికి ఈ పేర్లు ఏమనగా అన్నటువంటిది ద నేమ్స్ ఆఫ్ అన్నటువంటి అర్థం వస్తుంది అనమాట. షెమోత్ అని పిలుస్తారు దాన్ని. లేవి కాండానికి వైక్ర అని అంటారు అనమాట. అంటే వారిని పిలిచెను అన్నటువంటి పదం వస్తుంది అనమాట. సంఖ్యాకాండానికి బేమిద్బార్ అని అంటారు అనమాట. అంటే అరణ్యములో అన్నటువంటి ఒక టైటిల్ అనమాట. ద్వితీయోపదేశ కాండానికి దేవరిం అన్నటువంటి ఒక టైటిల్ ఉందన్నమాట హెబ్రీ భాషలో. అంటే ఇవి మాటలు అన్నటువంటి ఒక టైటిల్ అనమాట. ఎందుకు హెబ్రీ భాషలో ఇలాంటి టైటిల్స్ వచ్చాయంటే వాళ్ళు టైటిల్ పెట్టడం కాదు కానీ పుస్తకం యొక్క సారాంశాన్ని వాళ్ళు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ టైటిల్లో మొట్టమొదటి వచనాన్ని వాళ్ళు మొట్టమొదటి సెంటెన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు మనకి చూపించడానికని ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఆ సెంటెన్స్ యాక్చువల్లీ మిగతా గ్రంథం అంతటికీ ఆధారంగా కూడా ఉంటుందన్నమాట చాలాసార్లు. అందుకనే ఆదికాండంలో దాని పేరు బెరెషిట్, అంటే ఆది యందు అన్న టైటిల్ అయినప్పటికీ కూడా ఆదికాండం యొక్క టైటిల్ మీరు ప్రతిదానికి ఆది చూస్తూ ఉంటారు. వివాహాలకి ఆది చూస్తారు, మానవునికి ఆది చూస్తారు, జంతువులకి ఆది చూస్తారు, పతనానికి ఆది చూస్తారు, మరణానికి ఆది చూస్తారు, అలాగే రకరకాల పనిముట్లకి ఆది చూస్తారు,
యుద్ధాలకి ఆది చూస్తారు, గవర్నమెంట్కి ఆది చూస్తారు, వ్యాపారానికి ఆది చూస్తారు, రకరకాలైనటువంటి వాటికి ప్రారంభము ఆదిని మీరు చూస్తూ ఉంటారు అన్నమాట. అందుకనే ఇన్ ద బిగినింగ్ అన్నటువంటి పదం గ్రంథం అంతటికి కూడా సరిపోద్ది. అలాగే ఇప్పుడు నిర్గమకాండం అని అంటున్నప్పుడు వారి పేర్లు ఇవి అన్నటువంటి దాంతో మొదటి వచనం ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతా ఉంటే నిర్గమకాండంలో మీరు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా, సో పేరులు అన్నటువంటి ఆ పదాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఈ నిర్గమకాండానికి ఒరిజినల్ హెబ్రీ భాషలో షెమోత్ అన్నటువంటి పేరుని పెట్టారనమాట. కాబట్టి పేరులు నిజానికి చెప్పాలంటే ఈ నిర్గమకాండంలో కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లు ఉన్నాయన్నమాట. ఏంటి ముఖ్యమైనటువంటి పేర్లు అంటే, ఉదాహరణకి నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని గనుక మీరు చూస్తున్నారనుకోండి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా త్వరగా తీసి చదవగలిగితే చదవండి. లేకపోతే మనం కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తను తాను మోషేకి పరిచయం చేసుకుంటున్నాడనమాట. చదవండి ఆ మాటని. అందరికీ తెలిసిన మాటే గాని చదివితే బావుంటుంది ఒకసారి. అందుకు దేవుడు నేనున్నవాడను అనువాడనై ఉన్నానని నేనున్నవాడును అనువాడనై ఉన్నాను అని దేవుడు అక్కడ తన గురించి తాను ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నట్లు చూస్తున్నాం అనమాట. కాబట్టి దేవుని యొక్క పేరు ఇది. కొంచెం క్రిందకు వెళ్ళామంటే ఆ 15వ వచనంలో ఆయన యెహోవా అన్నటువంటి ఆ పేరుతోటి తాను పరిచయం చేసుకుంటారనమాట. ఆ మాట కూడా చదవండమ్మా. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అని ఇక్కడ దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ యెహోవా అన్నటువంటి పేరంట మీరు తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ వచనం చూస్తే ఆయన అంటాడనమాట, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని అంటాడు అనమాట. యెహోవా అన్నటువంటి పేరుని దేవుడు అబ్రహాముకి కానీ ఇస్సాకుకి కానీ యాకోబుకి కానీ చెప్పలేదంట. వాళ్ళకి తెలిసింది ఏంటంటే దేవుని గురించి ఈయన సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ గాడ్ అన్నటువంటి మాట మాత్రమే తెలుసు అనమాట దేవుని గురించి. యెహోవా అన్నటువంటి ఈ పేరు తెలియదు అనమాట. ఈ టైటిల్ దేవునికి ఉన్నది అన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ నిర్గమకాండంలో ఈ దేవుని యొక్క పేరు ఉన్నవాడును అనువాడును అన్నటువంటిది బయలుపడింది. ఈ నిర్గమకాండంలో దేవుని పేరు యెహోవా అన్నటువంటిది బయలుపడింది. 33వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్తే అక్కడ దేవుడు యెహోవాను నామమును ప్రకటన చేసెను అని చెప్పి ఆయన గురించినటువంటి గుణగణాలను అక్కడ చెప్తా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి నిజానికి చెప్పాలంటే ఈ మొదటి వచనంలో నుంచి పేరులు అన్నటువంటి టైటిల్ని హెబ్రీలు పెట్టినా సరే, ఆ హెబ్రీ భాషలో పెట్టినా సరే, తర్వాత వచ్చేటువంటి విషయాలను మనం పరిగణిస్తూ ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి దేవుని పేర్లు, దేవుని నామాలు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి టైటిల్స్ని మనం చూడగలుగుతాం. కాబట్టి వర్తిస్తుందన్నమాట. పేరులు అన్నటువంటి పదం ఈ గ్రంథానికి పెట్టినా సరే వర్తిస్తుంది అన్నటువంటి మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. అలాగే లేవీ కాండం కూడా ఉదాహరణకి లేవీ కాండంలో వైక్ర అని అంటే దేవుడు పిలిచాడు. లేవీ కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ పిలిచాడు అన్నటువంటి మాట మీకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని వారు ఆ టైటిల్ని పెట్టారనమాట. అక్కడ లేవీ కాండంలో దేవుడు లేవీల్ని ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, ఎలా తన పని కోసం పిలుచుకున్నాడో, వాళ్ళు చేయాల్సినది ఏంటో అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సంఖ్యాకాండంలో మనమైతే సాధారణంగా సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యాకాండం అని పెడతాం, కానీ వాళ్ళు ఏమని పెట్టారంటే బేమిద్ బార్ అని పెట్టారండి. అంటే అరణ్యములో అన్నటువంటి మాట ఉంటుంది అనమాట మొదటి వచనంలో. అందుకనే ఆ అరణ్యములో అన్నటువంటి ఆ మాటను తీసుకొని ఇది అరణ్యంలో జరిగినటువంటి విషయాలు. నిజానికి చెప్పాలంటే సంఖ్యాకాండం అంతా అరణ్యంలోనే జరిగింది. కాబట్టి ఆ టైటిల్ కూడా దానికి వాస్తవంగా సెట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇలాగ ప్రతి గ్రంథం కూడా హెబ్రీ భాషలో ఒరిజినల్ టైటిల్ వేరే. అది సెప్టువజింట్ అన్నటువంటి గ్రీక్ తర్జుమా వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల క్రితం, 250 సంవత్సరంలో, అంటే ఇప్పటికి సుమారు 2300 సంవత్సరాల క్రితం ఈ సెప్టువజింట్ హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ని లేకపోతే పాత నిబంధనని వాళ్ళు గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు అప్పుడు ఈ టైటిల్స్ని మార్చారనమాట. ఈ బెరెషిత్ ఆదియందు అన్నటువంటి దాన్ని వాళ్ళు వారి భాషకు తగినట్లు జెనిసిస్ అన్నటువంటి పేరు వచ్చేటట్టు పెట్టుకున్నారనమాట. అలాగే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా జెనిసిస్, ఎక్సోడస్, లేకపోతే నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే గ్రీకు భాషలో నుంచి వాటిని తర్జుమా చేసినప్పుడు మనకి ఈ టైటిల్స్ వస్తాయి అన్నమాట. ఒరిజినల్ సెప్టువజింట్లోంచి ట్రాన్స్లేట్ చేసినప్పుడు. కాబట్టి గ్రీకు భాష జనరల్లీ థీమ్స్ మీద ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది అనమాట.
ఇక్కడ మెయిన్ జరుగుతూ ఉన్నది ఏంటి? నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రావడం. కాబట్టి ఈ రావడము, ఈ నిర్గమము అన్నటువంటి ఆ పేరు మీద నిర్గమకాండము అని పెట్టారనమాట. ఎక్సోడస్ అని పెట్టడం జరిగిందనమాట. కాబట్టి గ్రీకు భాషలో టైటిల్స్ పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం థీమ్ మీద ఫోకస్ చేయడానికని ప్రయత్నం చేశారు. అందుకనే ఈ పేర్లు బట్టి కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ తెలుస్తుంది అనమాట. ఎలాగా పాత నిబంధనలో ఒరిజినల్లీ టైటిల్స్ పెట్టారో, తర్వాత తర్జుమాలు జరిగినప్పుడు కొంచెం మోడర్నైజ్ ఎలా చేశారో దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. క్రీస్తుకి పూర్వమే జరిగాయి. కాబట్టి క్రీస్తు యేసుప్రభు వారు తాను హెబ్రీ భాషలో ఈ గ్రంథాలు చదువుతా ఉన్నప్పుడు, లేకపోతే గ్రీకు భాషలో వాళ్ళు ఈ గ్రంథాలు చదువుతా ఉన్నప్పుడు, పౌలు అపోస్తులు వాళ్ళు గ్రీకు భాషలో ఈ గ్రంథాలు చదువుతా ఉన్నప్పుడు వాళ్ళు ఆదికాండము నిర్గమకాండం అన్నట్లే చదివారు. కాబట్టి ఆదికాండము నిర్గమకాండం అని పేర్లు మార్చేశారు, అయ్యో తప్పు అది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు అటెస్ట్ చేశారనమాట. వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ మార్పుకి వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మనం దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సరే, కాబట్టి నిర్గమకాండం అన్నది దేవుని యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లను ఇస్తుంది. అంతేకాకుండా నిర్గమకాండంలో కొన్ని ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నారు మనకి. కొన్ని ముఖ్యమైనటువంటి మనుష్యుల పేర్లు కూడా మనకి ఇక్కడ ప్రారంభమవుతాయి అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వ్యక్తి మోషే. ఈ మోషే గారి పేరు బైబిల్లో మొత్తం 852 సార్లు ప్రస్తావించబడింది అనమాట. దావీదు తర్వాత, యేసుక్రీస్తు తర్వాత దావీదు ఒక్కడదే 1000 సార్లు పైన ప్రస్తావించబడింది. యేసుక్రీస్తుది సుమారు 950 సార్లు పైన ప్రస్తావించబడింది యేసు అన్నటువంటి పేరు. యేసు అన్నటువంటి పేరుకి క్రీస్తు కూడా యాడ్ చేసామంటే ఇంకా ఎక్కువ సార్లు ఉంటుంది. కానీ యేసు అన్నటువంటి పేరు మాత్రమే 950 సార్లు సుమారుగా ప్రస్తావించబడింది. మోషే మూడవ సంఖ్య అనమాట. 852 సార్లు ప్రస్తావించబడింది. సో ద థర్డ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ నేమ్ ఇన్ ద బైబిల్. విచిత్రం ఏంటంటే ఈ మోషే అన్న పేరు మీకు తర్వాత ఎక్కడ వినిపించదు. ఈయన తర్వాత మరలా మోషే అని పేరు పెట్టుకున్న వాళ్ళు మనకి సహజంగా కనిపించరు. ఎక్కువ చరిత్రను కూడా మనం చూస్తా ఉన్నప్పుడు మోషే, మూసా అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఎందుకంటే ఇది ఒరిజినల్లీ హెబ్రీ భాష పేరు కాదు, హెబ్రీ పేరు కాదు. ఇది ఒరిజినల్లీ ఐగుప్తుల యొక్క పేరు. గత వారం మీరు వినుంటే, రికార్డింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి గత వారం మీరు వినుంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఫరోల పేర్లు అనమాట ఇవి. అహ్మోస్, తట్మోస్, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి ఫరోల యొక్క పేర్లు అనమాట. కాబట్టి వారి పేరుని మోషే ఐగుప్తులో పెరిగాడు కాబట్టి ఆ పేరు ఐగుప్తీల యొక్క పేరు అనమాట. ఇది హెబ్రీల యొక్క పేరు కాదు. అందుకని హెబ్రీ వాడుకలో మోషే అనేటువంటి పదం అంత పాపులర్ కాలేదు. కానీ బైబిల్లో మాత్రం వాడబడినటువంటి పేర్లలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరు మోషే. తర్వాత బహుశా మంచి ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక పేరు మనకి కనిపిస్తూ ఉంటుంది, యెహోషువ. యెహోషువ గురించి కూడా మనకి నిర్గమకాండంలోనే ప్రస్తావన వస్తుంది, 17వ అధ్యాయంలో అనుకుంటా. ఈ యెహోషువ గురించి పెద్ద ఎక్కువ విషయాలు లేవు, కానీ నిర్గమకాండంలో ఇంకా తర్వాత ఆయన గురించినటువంటి ప్రస్తావన ఇంకా ఎక్కువ ఉంటుంది. సంఖ్యాకాండంలో, ఆ తర్వాత యెహోషువలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆయన గురించినటువంటి ప్రస్తావన. కాబట్టి యెహోషువ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ మాత్రమే మనకి నిర్గమకాండంలో కనిపించినప్పటికీ కూడా ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్. ఈయన గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో, నిర్గమకాండంలో ప్రత్యేకించి ఈయన ప్రారంభ దశలో ఏం చెప్తా ఉందో మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అవుతాడు ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో అన్నటువంటి అవగాహన మనకు ఆల్రెడీ వస్తుంది అనమాట. ఆ గ్రంథం ఆ అధ్యాయాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాలను మనం పరిగణిద్దాం. యెహోషువ కొంచెం స్వల్పంగా వాడబడినటువంటి పేరే. అంటే బైబిల్లో వాడబడినటువంటి పేర్లలో టాప్ 10లో కూడా ఉండదు. 208 సార్లు యెహోషువ అన్నటువంటి పేరు, లేకపోతే ఈ యెహోషువ గురించి తర్వాత ఇంకా కొంతమంది యెహోషువలు ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన తీసేస్తే ఇక్కడ మనకి మోషే యొక్క సేవకుడైనటువంటి యెహోషువ, ఈయనకు ప్రస్తావన 208 సార్లు ఉందన్నమాట పరిశుద్ధ గ్రంథంలో, ఓల్డ్ టెస్టిమెంట్లో. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా 2 సార్లు ఉపయోగించారు, కానీ జనరల్లీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మాట అది. కానీ యెహోషువ అన్నటువంటి ఈ పేరు మోషేలాగా అన్పాపులర్ పేరు కాదనమాట. అంటే అది యూదుల యొక్క పేరు అవడంతో, ఇశ్రాయేలీయుల యొక్క పేరు అవడంతో చాలా కామన్గా మనకి యెహోషువ అనేటువంటి పేరు మనకి కనిపిస్తూ ఉంటుంది. బైబిల్లోనే ఈ యెహోషువ కాకుండా కనీసం ఇంకొక 3 యెహోషువలు మనకి ఉన్నారన్నమాట. కనీసం ఇంకొక 3 యెహోషువలు. వాళ్ళల్లో ఇంకొక ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఒక ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. తర్వాత మనకి కనిపిస్తాడు ఆయన, చివరిలో మనకి కనిపిస్తాడు. సో 3 ఇంకా ఈ యెహోషువ కాకుండా ఇంకో 3 యెహోషువలు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యెహోషువ అనేటువంటి పేరు యొక్క కొంచెం వేరియేషనే ఏంటంటే మనకి హోషేయ గ్రంథం మనం చదువుతూ ఉంటాం కదా, యెహోషువ అనేటువంటి పేరే అది కూడా.
కొంచెం వేరే ఉచ్చారణ అనమాట, అంతే, అంతకు మించి ఇంకేం కాదు. రాయడం మాత్రం యెహోషువ అన్నట్టే రాస్తారు, అవే అక్షరాలు. ఉచ్చారణ మాత్రం కొంచెం తేడాగా అనమాట. యాషువ అంటే యేసు ప్రభువు పేరు, ఆయన పేరు కూడా యెహోషువయే. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం ఉచ్చారణ తేడా అనమాట, కొంచెం మోడర్న్ వర్జన్ ఆఫ్ యెహోషువ అనమాట, అంతే. ఈ పేర్లు ఇవన్నీ కూడా ఆ యెహోషువ యొక్క రూట్ నుంచే వచ్చాయన్నమాట. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి పేరో, ఎంత ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ యెహోషువది, మీరు దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మూడవ అతి ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే అహరోను. ఈయన పేరు కూడా మీకు ఆరన్ అనేసి మీకు చాలా చోట్ల కనిపించదు, బైబిల్లో కనిపించదు. పూర్వకాలం వాడుకల్లో కూడా కొంచెం తక్కువ వాడుకున్నటువంటి పేరే అహరోన్ అన్నటువంటి పేరు, అంత పాపులర్ పేరు కాదు. కానీ ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 1500 సంవత్సరాలు అహరోని యొక్క వంశస్థులే, అహరోని యొక్క సంతానపు వారే ప్రధాన యాజకత్వం చేశారనమాట ఇశ్రాయేలు పైన. 1500 ఇయర్స్, సుమారుగా 1446 క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 70వ సంవత్సరం దాకా, కరెక్ట్గా చెప్పాలంటే 1516 సంవత్సరాలు వీరు ప్రధాన యాజకత్వం చేశారనమాట నిరాటంకంగా. ఒకవేళ దేవాలయం ఉన్నా లేకపోయినా, ప్రత్యక్షపు గుడారం ఉన్నా, దేవాలయం కూలిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళు యాజకత్వం చేశారనమాట. విచిత్రం ఏంటంటే ఈనాటికి కూడా ఈ అహరోన్ యొక్క వంశస్థులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఈనాటికి కూడా యూదుల యొక్క కమ్యూనిటీస్లో, యూదుల యొక్క సమాజాలలో కొహనీం అన్నటువంటి పేరుతో వీళ్ళని పిలుస్తారనమాట. వీళ్ళు ప్యూర్ అహరోన్ యొక్క వంశస్థులు అనమాట. కాబట్టి రేపొద్దున్న ఎప్పుడైనా ఇంకొక దేవాలయం కడితే ఆ దేవాలయంలో ప్రధాన యాజకత్వం చేయడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడనమాట. కొహనీం అన్నటువంటి ఈ జాతికి, యూదులకు సంబంధించినటువంటి ఆ జాతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అహరోను సంతతి కింద గమనించబడినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. ఈనాటికి కూడా ఉన్నారనమాట. ఒక ఫ్యామిలీని మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్తుంటే 2000 సంవత్సరాలు, 1446 సంవత్సరాలు సుమారుగా. ఇంకా అంతకు ముందు కూడా అహరోన్ అంతకు ముందు పుట్టినవాడు కాబట్టి 1526 సంవత్సరంలో పుట్టినవాడు కాబట్టి 3550 సంవత్సరాలు సుమారుగా ఈ అహరోన్ యొక్క వంశపు చరిత్ర మనకి ఉందన్నమాట. 3550 సంవత్సరాలు అహరోన్ యొక్క కుమారులు సర్వైవ్ అవుతూ వచ్చారనమాట. వేరే కుటుంబానికి అలా ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఎంత ముఖ్యమైనటువంటి కుటుంబమో ఈ అహరోను కుటుంబం, దానిని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకనే 3 పర్టికులర్లీ పెక్యూలియర్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అనమాట. మోషే ఒకడు, యెహోషువ ఒకడు, అహరోను ఒకడు. పేర్లు ఇవి కూడా దేవునికి ఉన్నటువంటి పేర్లులాగా ఇవి కూడా ముఖ్యమైనటువంటి పేర్లు అనమాట. మనం నిర్గమకాండం చదువుతా ఉన్నప్పుడు ఈ పేర్లు గురించి, వీరి గురించి మన ప్రస్తావన వస్తూ ఉంటుంది. సహజంగా అందరికీ తెలిసినట్లే ఎవరు ఈ గ్రంథాన్ని రాశారు అని కనుక మీరు ఆలోచిస్తే ఇది మోషేయే రాశాడు. అందులో క్రైస్తవులుగా మనకి నమ్మడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు అనంటే, ఎందుకు అలాగా మనం నమ్మచ్చు అనంటే, నిర్గమకాండం 17వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చూస్తే, అమాలేకీయులతో యుద్ధం జరిగిన తర్వాత దేవుడు మోషేతో అంటాడు, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించు అని అంటున్నాడు. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ వచ్చిందనమాట. మీరు పైన చూస్తే రెఫిదీం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. ఈ రెఫిదీం అనేటువంటి ప్రాంతంలో ఈ ఇన్స్ట్రక్షన్ వచ్చిందనమాట. 8వ వచనం చూస్తే అమాలేకీయులు వచ్చి రెఫిదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అని మీరు చూస్తారు. కాబట్టి రెఫిదీం అనేటువంటి ఈ ప్రాంతంలో దేవుడు మోషేకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనమాట. నువ్వు ఒక డైరీ మెయింటైన్ చేయి. ఈ డైరీలో నువ్వు ప్రతిరోజు, లేకపోతే నీకు టైం దొరికినప్పుడు, మరి ఎలా మెయింటైన్ చేసాడో మనకు తెలియదు, కానీ ఒక మెయింటైన్ చేయమని మాత్రం చెప్పాడు అనమాట. జరిగిన విషయాలని నువ్వు రాయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్ మోషేకి వచ్చిందనమాట. ఈ కార్యాన్ని మోషే నిర్గమకాండం 24వ అధ్యాయం కనుక మీరు చూస్తే చేస్తున్నట్లు, 24వ అధ్యాయము 4వ వచనం కనుక చూస్తే, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగున బలిపీఠంను ఇశ్రాయేలీయుల 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి అని మనం చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి యెహోవా మాటలన్నింటినీ వ్రాశాడు. దేవుడు చేసినటువంటి కార్యాలని, అమాలేకీయులను ఎలా తుడిచిపెట్టాడో వాటన్నిటిని రాశాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని, దేవుడు చెప్పినటువంటి మాటలని, వాటన్నిటిని కూడా రాసినట్లు మనం చూడగలుగుతున్నాం అనమాట. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు చూస్తే, అక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని ముగించి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి ఆ గ్రంథాన్ని, అక్కడ ఉన్నటువంటి యాజకులకి ఆ గ్రంథాన్ని ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం. కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క భద్రతలో దానిని
పెట్టారనమాట. యెహోషువ మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు యెహోషువకి ప్రత్యక్షమై మోషే మరణం తర్వాత యెహోషువకి చెప్తా ఉంటాడనమాట. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించుటకు తప్పిపోకూడదు అని చెప్తా ఉంటాడనమాట. ఈ ధర్మశాస్త్ర గ్రంథము అని అంటాడనమాట. ఈ అన్నటువంటి ఆ పదం ఎప్పుడు వస్తుందంటే మన పక్కన ఉన్నప్పుడు అనమాట. అది ఒకవేళ మన పక్కన లేదనుకోండి, మీకు నాకు కాన్వర్సేషన్ జరుగుతుంది అనుకోండి, ఈ ఫలానా వస్తువు అని అంటే అది మన ఇద్దరికి కనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడు మనం ఈ అన్నటువంటి పదాన్ని వాడతాం. అది కాబట్టి ఈ కళ్ళద్దాలు అని అన్నారు అనుకోండి, మీకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది కాబట్టి ఈ కళ్ళద్దాలు అని అంటారు. ఆ గది అని అన్నానంటే అది ఇంకెక్కడో ఉంది, మనకు కనిపించట్లే కాబట్టి ఆ గది అని వాడతాం అనమాట. మోషేతో దేవుడు అంటున్నాడు ఆ ధర్మశాస్త్రము అని అనట్లే, లేకపోతే ధర్మశాస్త్రము అని అనట్లే, ఈ ధర్మశాస్త్రము అని అంటున్నాడు. కాబట్టి యెహోషువ చేతిలో ఉండుండొచ్చు, లేకపోతే యెహోషువకి దేవుడికి మధ్యలో ఉండుండొచ్చు, లేకపోతే యెహోషువ అన్నటువంటి ఆ ప్రాక్సిమిటీలో యెహోషువ కళ్ళకి కనిపించేటట్లు ధర్మశాస్త్రము ఉందన్నమాట అక్కడ. కాబట్టి ఈ అన్నటువంటి ఆ పదాన్ని వాడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యెహోషువ ధర్మశాస్త్రంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు చదవాలి. మోషే 17వ అధ్యాయంలో ప్రారంభించాడు, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని రాయడం. అది ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయానికి ముగిసింది. అంటే సుమారు 40 సంవత్సరాలు పట్టింది. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ వ్యవధంతా పట్టింది ఆబ్వియస్లీ. కాబట్టి ఆ టైంకి వచ్చి అది ముగిసిన తర్వాత యెహోషువ చేతిలోనికి వచ్చింది. యెహోషువ చేతిలోనికి వచ్చిన తర్వాత యెహోషువ ద్వితీయోపదేశ కాండాన్ని కంప్లీట్ చేశాడని అంటాం అనమాట. ఎందుకంటే మోషేకి తన మరణం గురించి తను ఎలా మరణించాడో ఏం జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి కానీ మీరు ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయం చూస్తే మోషే మరణించెను, ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ పర్టిక్యులర్ పాయింట్ని అక్కడ జరిగినటువంటి ఆ విషయాలని యెహోషువ రాసినట్లు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి యెహోషువ దానిని కంప్లీట్ చేసి సీల్ చేశాడనమాట. కాబట్టి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం లాగా జనరల్లీ మోషే అని మనం అంటాం, కానీ మోషేతో పాటు యెహోషువ యొక్క ఎడిషన్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రాసింది మోషే అన్నటువంటి స్పష్టత ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడే మనకు తెలుస్తూ ఉంది. నిర్గమకాండం 17ను బట్టి ప్రారంభించాడని, 24ను బట్టి రాస్తా ఉన్నాడని, 31 ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయాన్ని బట్టి ముగించాడని మనకి ప్రస్తావన ఉంది. కాబట్టి యెహోషువ కూడా తాను నాయకుడైనప్పుడు చేతిలో ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఇది మోషే రాశాడు అనేటువంటి దాంట్లో ఏ సందేహము మనం పడవలసినటువంటి అవసరం లేదు. పైగా యేసుక్రీస్తు వారే చాలాసార్లు మోషే మీతో ఇలా అన్నాడు, మోషే చెప్పినటువంటి మాటలను బట్టి అని ఆయన నిర్గమకాండం నుంచి, లేవికాండం నుంచి, సంఖ్యాకాండం నుంచి, ద్వితీయోపదేశ కాండం నుంచి తరచూ కోట్ చేస్తూ ఉంటారు. మోషే చెప్పాడు, మోషే చెప్పాడు, మోషే చెప్పాడని. కాబట్టి యేసుప్రభు వారే ఆ మాటను అన్నప్పుడు, మోషే చెప్పాడు అని అన్నప్పుడు దాని గురించి అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది మోషే రాశాడు అన్నటువంటి నమ్మకంతో మనం ముందుకి వెళ్ళొచ్చు. ఇందాక నేను చెప్పినట్లు క్రీస్తు పూర్వం సుమారు 1446వ సంవత్సరంలో మొదలుపెట్టి క్రీస్తు పూర్వం సుమారు 1406వ సంవత్సరంలో మోషే దీనిని ముగించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఓవర్ వ్యూ కింద చూడాలని అనుకుంటే మనకి ఎవరు రాశారు, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని కనుక మనం ఆలోచిస్తే ఈ మాటలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఈ గ్రంథాన్ని కనుక మనం ఇంతకుముందు మనం చదివినటువంటి ఆదికాండంతో పోలిస్తే భలే విషయాలు మనకి తెలుస్తాయి. కొన్ని విషయాలు చాలా స్పష్టమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆదికాండంలో ఏదైతే జరిగిందో నిర్గమకాండంలో దానిని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. ద వే ఇన్ విచ్ జెనసిస్ ఇస్ బిల్ట్, ఎక్సోడస్ ఇస్ బిల్ట్ ఇన్ ద రివర్స్ అనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆ రివర్సల్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను మీకు ఉదాహరణలు చెప్తా. ఉదాహరణకి ఆదికాండం ఎలా ప్రారంభించబడింది, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం ఎలా ప్రారంభించబడిందంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అన్నటువంటి ఆ మాటతో ప్రారంభమవుతుంది. ఎవరు ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అక్కడ అని కనుక మీరు అనుకుంటే దేవుడు ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అనమాట. మరి ఆదికాండము 50వ అధ్యాయము ఎలాగా ముగుస్తుంది, ఆదికాండము చివరి అధ్యాయము ఎలా ముగుస్తుంది, 26వ వచనం చూస్తే యోసేపు అన్నటువంటి పదంతో ముగుస్తుంది అనమాట. దేవుడితో ప్రారంభించబడి ఒక మనిషితో ముగిసిందనమాట ఆదికాండం. నిర్గమకాండం దానికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. నిర్గమకాండం చూసారంటే మొదటి అధ్యాయం మొదటి వచనం ఐగుప్తులోనికి యాకోబుతో అన్నటువంటి ఒక మనిషితో ప్రారంభమవుతుంది. ఒక మనిషితో ప్రారంభమయ్యి నిర్గమకాండం 40వ అధ్యాయం 38వ వచనానికి వెళ్ళి ఎవరన్నా తీసి చదువుతారా త్వరగా?
ఒకవేళ ఎవరికైనా ఉంటే ఇశ్రాయేలీలు అందరి కన్నులు ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. రాత్రి కాబట్టి అక్కడ యెహోవా అన్నటువంటి పేరుతో ముగుస్తుంది అనమాట. సో అక్కడ ఆదికాండమేమో దేవునితో ప్రారంభమై మనిషితో ముగిస్తే, నిర్గమకాండమేమో మనిషితో ప్రారంభమై దేవుడితో ముగుస్తుంది అనమాట. సో రివర్సల్ అనమాట. అక్కడ ఆ ఆర్డర్ని రివర్స్ చేశాడనమాట మోషే. తర్వాత ఆదికాండము సృష్టితోటి, ప్రాణముతోటి, జీవముతోటి ప్రారంభమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇట్స్ అ క్రియేషన్ థింగ్. సృష్టితోటి, జీవముతోటి. ఎందుకంటే ప్రారంభం అంతా మీరు చదువుతా ఉన్నప్పుడు, మొదటి అధ్యాయం అంతా మీరు చదువుతా ఉన్నప్పుడు జీవము జీవము జీవం అనమాట. మొక్కలు మొలుస్తున్నాయి చక్కగా, పక్షులు ఎగురుతున్నాయి చక్కగా, జంతువులు పరిగెడుతున్నాయి, చేపలు ఈదుతున్నాయి, మనిషి జీవించాడు, జీవవాయువుతోటి నింపబడ్డాడు. జీవం అనమాట. ఎవ్రీవేర్ యు సీ ఇన్ జెనసిస్ దెర్ ఇస్ ఓన్లీ లైఫ్. జీవము 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 అని మీకు కనిపిస్తూ ఉంది. కానీ ఆదికాండం ఇందాక మనం చూసినట్లు 50వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు అక్కడ అంటాడు, యోసేపు 130 సంవత్సరంలో వాడే మృతి పొందెను అని అంటాడు అనమాట. ఇట్ స్టార్టెడ్ విత్ లైఫ్, ఇట్ ఎండెడ్ విత్ డెత్. ఆదికాండం అనేటువంటిది జీవముతో ప్రారంభించబడి మరణంతో ముగిసినట్లు మనం చూడగలుగుతాం ఆదికాండాన్ని. నిర్గమకాండంలోనికి గనక మీరు వచ్చారంటే మొదటి అధ్యాయం ప్రారంభంలో పేర్లు ఇచ్చాడు, కానీ 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి అని మరణంతో ప్రారంభమవుతుందన్నమాట. ఆదికాండం లాగా జీవంతో ప్రారంభం అవ్వలేదు, కానీ మరణంతో ప్రారంభమవుతా ఉంది. కానీ ముగియడం కనుక మీరు చూసారంటే అది ఎలాగా ముగుస్తా ఉందంటే దేవుని యొక్క మహిమతోటి ముగుస్తా ఉందన్నమాట. ఇట్స్ ఎండింగ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది జీవముతో కాదు, కానీ దేవునిలో జీవం ఉంది కాబట్టి ఇట్స్ ఎండింగ్ విత్ గాడ్ అని అనుకున్నప్పుడు అది జీవముతో ముగుస్తా ఉందన్నమాట. కాబట్టి ఆదికాండము జీవముతో ప్రారంభమై మరణంతో ముగిస్తే, నిర్గమకాండము మరణంతో ప్రారంభమై జీవముతోటి, లేకపోతే జీవాధిపతితోటి, లేకపోతే మహిమతోటి ముగుస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఇంకా ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు కనుక మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆదికాండంలో మీకు సహజంగా ఏం కనిపిస్తుంది అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం కనిపిస్తూ ఉంటుంది అనమాట. చల్లవేళ దేవుడు ఎలా మానవుని దగ్గరికి వచ్చి మానవునితో సంభాషిస్తూ ఉన్నాడో, ఎలాగ దేవుడు మానవునికి ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడో, ఎలాగ మానవుని ప్రేమిస్తా ఉన్నాడో, ఇదిగో భార్య అనేసి ఒక భార్యను తీసుకొని ఇచ్చాడు, ఇదిగో పేర్లు పెట్టు అని చెప్పి దేవుడు ఎలాగ మనిషితోటి ప్రేమగా ఇంటరాక్ట్ అవుతున్నాడో, బాధ్యతలు ఇస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మీరు ఆదికాండము మొదటి 2 అధ్యాయాలు చదివితే మీకు తెలుస్తాయి. తర్వాత నుంచి మీరు చూసారంటే 3వ అధ్యాయం నుంచి పతనం, 3వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు పతనమే కనిపిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మనిషి ఎలాగ పతనం అయిపోయాడో, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడో మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు బాగా కనిపిస్తాడు, దేవునికి మానవునికి మధ్య సంబంధం బాగా కనిపిస్తుంది. తర్వాత అధ్యాయాల్లో పతనం కనిపిస్తుంది. నిర్గమకాండం దానికి ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే మొదటి 2 అధ్యాయాల్లో దేవుడి గురించినటువంటి ప్రస్తావన చాలా తక్కువ. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీల యొక్క శ్రమ, ఇశ్రాయేలీల యొక్క కష్టము, మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క శ్రమ, లేకపోతే రాణి మోషేని పెంచుకోవడం, ఇలాంటి విషయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. 3వ అధ్యాయంలో దేవుడు వస్తాడు. 3వ అధ్యాయంలో ఆ యొక్క పొద అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ పొద దగ్గర దేవుడు మోషేకి ప్రత్యక్షమవుతాడు. 3వ అధ్యాయంలో దేవుడు కనిపిస్తాడు. 3వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం దాకా దేవుడు మనుషులతో ఎలా సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది మీకు కనిపిస్తుంది. రివర్స్ అనమాట. అక్కడైతే మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు సహవాసం చేస్తున్నాడు, మిగతా అధ్యాయాలన్నింటిలో దేవుడు సహవాసం చెయ్యట్లేదు. ఇక్కడైతే మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు లేడు, కానీ మిగతా అధ్యాయాలన్నింటిలో దేవుడు సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రివర్సల్ అనమాట. ఆదికాండం ఎలా కట్టబడిందో నిర్గమకాండం దానికి ఆపోజిట్గా కట్టబడింది అనమాట. చాలా జ్ఞానంతో మోషే దీన్ని రాశాడు. పరిశుద్ధాత్మ అతనిని అలాగా నడిపించారనమాట. ఆ థీమ్నే కనుక మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఇంకొక పాయింట్ కూడా మీకు నిర్గమకాండంలో నుంచి తెలుస్తూ ఉంటుంది. ప్రారంభంలో మీరు ఏం చూస్తారంటే దేవుని యొక్క సన్నిధి, కానీ తర్వాత మీరు ఏం చూస్తారంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనిషి వెలివేయబడడం. 3వ అధ్యాయం 24వ వచనం ఆదికాండం కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నారంటే చాలా రెఫరెన్సెస్ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. కానీ నేను చదివించట్లేదండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కదా మనం అర్థం చేసుకోవడం కోసం ఫాస్ట్గా వెళ్తున్నాను. తర్వాత మీకు ఎలాగో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీరు మరలా జాగ్రత్తగా విని ధ్యానించవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం కనుక మీరు చూసారంటే అక్కడ దేవుడు వాళ్ళని ఏదైనా తోటలో నుంచి
వెలివేసెను అన్నటువంటి మాట మీకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. హీ కాస్ట్ దమ్ అవుట్, వాళ్ళని బయటికి పంపించాడు అనమాట. ఊరికే పంపించడం కూడా కాదు, తోసేసాడు అనమాట, వెలివేసేసాడు అనమాట. దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళు వెలివేయబడినటువంటి వాళ్ళు అయిపోయారు అనమాట. కయ్యను తర్వాత అంటాడు, నీ సన్నిధిలో నుంచి వెలివేయబడిన వాడని నేను అని అంటాడు అనమాట. తర్వాత 4వ అధ్యాయం కనుక మీరు చూసారంటే వెలివేయబడడం కనిపిస్తూ ఉంటుంది ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో నుంచి. కానీ ఇందాక మనం చదివినటువంటి నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం నుంచి కనుక మీరు చూస్తూ ఉంటే అక్కడ అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను అని మనం చూస్తున్నాం అనమాట. ఇంకా 36వ వచనం చూస్తే మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ మేఘము కాబట్టి దేవుని యొక్క సన్నిధి ప్రజలతో ఉందన్నమాట. ఇప్పుడు ద వెరీ ప్రెసెన్స్ దట్ వాజ్ లాస్ట్ ఈజ్ నౌ రీగెయిన్డ్ అనమాట. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఏదైతే ఆది కాండంలో కోల్పోయారో ఇది మళ్ళా దేవుడు వాళ్ళకి నిర్గమకాండంలో రెస్టోర్ చేస్తున్నాడు అనమాట ఇశ్రాయేలీయులకి. కాబట్టి ఆది కాండానికి కొంచెం భిన్నమైనటువంటి గ్రంథము నిర్గమకాండం, కోల్పోయిన వాటిని ఇస్తున్నటువంటి గ్రంథము, లేకపోతే ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభించబడినటువంటి గ్రంథము నిర్గమకాండం. కానీ మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే 35వ వచనం సగం వరకే చదివా నేను. మిగతా సగం ఏమని ఉంటుందంటే, ఆ మేఘము మందిరం మీద 40వ అధ్యాయం ఆ నిర్గమకాండం 35వ వచనం, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను అని అంటాడు. స్టిల్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. దేవుని యొక్క సన్నిధి ఉంది మనుషుల మధ్యలో, కానీ ఇంకా ఆ సన్నిధిలోనికి ప్రవేశించడం కోసం కష్టం అన్నమాట. ఆ తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది మనుషుల మధ్యలో ప్రత్యక్షపు గుడారం రూపంలో, కానీ మనుషులు ప్రవేశించడం కష్టం అన్నమాట. ఎందుకంటే సాధారణమైనటువంటి మనుషులకి కేవలము బయట ప్రాంగణం వరకే ఎలవెన్స్ ఉంది. వాళ్ళు కొంచెం యాజకులైతే లోపల పరిశుద్ధ స్థలంలోనికి రావచ్చు. అతను ప్రధాన యాజకుడైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి. కాబట్టి దేర్ వర్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ప్రతి ఒక్కడు ప్రతి సమయంలోనూ దేవుని యొక్క సన్నిధిని ప్రవేశించడానికి అనుమతి లేదనమాట. ఆ దినాలలో కూడా రివర్స్ చేయబడింది, కానీ నాట్ ఎ కంప్లీట్ రివర్సల్, ఓన్లీ ఎ పార్షియల్ రివర్సల్. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అది కంప్లీట్ రివర్సల్ కనిపిస్తుంది అనమాట మనకి. కాబట్టి నిర్గమకాండం ఆ ప్రక్రియను ప్రారంభించింది అనమాట. ఆది కాండంలో జరిగినటువంటి ఆ యొక్క పొరపాటును రెక్టిఫై చేయడం ప్రారంభించింది అనమాట, సంపూర్తి చేయలేదన్నమాట. ఎందుకంటే తర్వాత అంటాడు కదా పౌలు, ధర్మశాస్త్రము బాలశిక్షకుడు, కొంచెం వరకే తీసుకుని రాగలుగుతాడు. ఆ తర్వాత తీసుకురావాల్సింది కృప, విశ్వాసం, ఇవి తర్వాత తీసుకుని రావాలన్నమాట. సరే, అది వేరే థీమ్. కాబట్టి ఇది ఆది కాండంలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ని నిర్గమకాండం కొంచెం రివర్స్ చేయడానికని ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని నిర్గమకాండం కంటిన్యూ చేస్తుంది కూడా. ఏదైతే దేవుని చిత్తమో దానిని కంటిన్యూ చేస్తుంది కూడా. ఉదాహరణకి దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు, అబ్రహాము అనేటువంటి ఒక మనిషిని ఎన్నుకున్నాడు. అతని ద్వారా తర్వాత అతనికి పుట్టినటువంటి సంతానంలో నుంచి యాకోబు అనేటువంటి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అనమాట. ఆ కుటుంబం నుంచి ఇక్కడ మీరు చూసేసరికి నిర్గమకాండంలోకి వచ్చేసరికి అదే కుటుంబం నుంచి ఇశ్రాయేలు అనేటువంటి ఒక దేశాన్ని ఎన్నుకున్నట్లు మనం చూస్తాం. ఫ్రమ్ ఎ మ్యాన్ టు ఎ ఫ్యామిలీ టు ఎ నేషన్. దేవుని యొక్క ప్రణాళిక ఎలా విస్తరిస్తుందో చూడండి. అబ్రహాము నుంచి యాకోబు నుంచి ఇశ్రాయేలు ప్రణాళిక విస్తరిస్తూ ఉందన్నమాట. అది మీరు ఆ ప్రోగ్రెషన్, ఆ డెవలప్మెంట్ మీరు ఆదికాండం నుంచి నిర్గమకాండం మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు గ్రహించగలుగుతారు. రెండవ విషయం ఏంటంటే, ఒక ఇన్ఫార్మల్ యాజకత్వం, ప్రధాన యాజకత్వం సెటప్ చేయబడింది అనమాట. మెల్కీసెదెక్ యొక్క యాజకత్వం అని అంటూ, అహరోను యొక్క యాజకత్వం ఒక రకమైనటువంటి యాజకత్వం అయితే, మెల్కీసెదెక్ అనేటువంటి ఒక ప్యారలల్ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి ఒక యాజకుడు ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఆది కాండంలో తెలియబడింది అనమాట. ఆ కాన్సెప్ట్ని, ఆ యాజకత్వపు కాన్సెప్ట్ని దేవుడు ఇక్కడ నిర్గమకాండంలో అహరోనికి ప్రధాన యాజకత్వం ఇచ్చి దానిని నెరవేర్చుకుంటున్నాడు అనమాట. మెల్కీసెదెకు ఎలాగైతే కనిపిస్తున్నాడో ఇక్కడ అహరోను దానికన్నా ఒక ఇన్ఫీరియర్ కాన్సెప్ట్ అనమాట. ఇన్ఫీరియర్ ప్రధాన యాజకుడి కింద మనకి కనిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకా మనం చూడాలంటే హేబేలు ఆదికాండం 4వ అధ్యాయంలో ఇచ్చినటువంటి బలి, ఆ బలి తాలూకా ఛాయలు మీకు నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో
పస్కా పశువు యొక్క బలిలో మీకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆది కాండంలో నాన్న కట్టెలు ఉన్నాయి బలి ఇవ్వడం కోసమని, నిప్పొంది బలి ఇవ్వడం కోసమని, గొర్రెది అని అంటే యెహోవా చూచుకుంటాడు అని అన్నాడు కదా అబ్రహాము. ఆ గొర్రె, యెహోవా చూచుకునేటువంటి ఆ గొర్రె మీకు పస్కా పశువులో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరలా ఆ పస్కా పశువు యేసు ప్రభువులో కనిపిస్తూ ఉంటుంది. యెహోవా చూచుకొనును అన్నటువంటి ఆ మాట పస్కాలో, తర్వాత యేసు ప్రభువులో కూడా నెరవేరినట్లు మనం చూడొచ్చు. కాబట్టి కొన్ని ఛాయలు ఆది కాండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నిర్గమకాండంలో ఇంకా డెవలప్ అవుతున్నట్లు మనం చూడగలుగుతాం. ఇంకొక మాట ఏంటంటే, నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం గనక మనం చదివామంటే అక్కడ ఏముంటదంటే, ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారే, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ మాటలను కనుక మీరు అండర్లైన్ చేసుకున్నారంటే, కొన్ని మాటలు అభివృద్ధి పొంది విస్తరించి నిండి ఉండెను అన్నటువంటి మాటలు కనుక మీరు గమనించారంటే, మీ మనస్సు వెంటనే ఆదికాండం 1:28కి వెళ్తుంది. ఎందుకంటే దేవుడు అక్కడ ఆదామవ్వల్ని సృష్టించిన తర్వాత వాళ్ళని ఈ రకంగా ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని అన్నాడు అనమాట. 5 మాటలు చెప్పాడనమాట. ఫలించి అంటే సంతానము గలవారే అని అన్నట్టు రాశాడు ఇక్కడ. ఏడో వచనం కనుక మీరు చూస్తే, ఫలించి అన్నటువంటి మాటకి పర్యాయ పదం సంతానము గలవారే, అభివృద్ధి పొంది విస్తరించి ఆ ప్రదేశంను నిండించి, ఇంకా లోపరుచుకోలే, అదొక్కటే మిగిలిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ అది అయిపోను. అందుకనే ఐగుప్తీలు అంతగా భయపడ్డారు. కాబట్టి ఆ ఆదికాండము 1:28లో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ని ఇక్కడ నిర్గమకాండం 1:7లో చూపిస్తున్నాడు అనమాట మోషే మనకి. కాబట్టి ఆది కాండంలో ఇవ్వబడినటువంటి కొన్ని విషయాలు, చూపించబడినటువంటి కొన్ని విషయాలు మనకి నిర్గమకాండంలో నెరవేరుతున్నట్లో, లేకపోతే నెరవేర్పుకి దగ్గరగా ఉన్నట్లో, లేకపోతే వాటి యొక్క ఛాయలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆది కాండానికి నిర్గమకాండానికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆది కాండము 15వ అధ్యాయము 13, 14 వచనాలు దేవుడు అబ్రహాముకి చేసినటువంటి ఈ వాగ్దానం అనమాట. ఆ మాటలు కనుక మనం చూస్తే నిజానికి నిర్గమకాండం దాని యొక్క ఆ మాటల్ని ఫలవంతం చేయడంలో ఒక స్టెప్ అనమాట. ఆయన అంటాడు అక్కడ దేవుడు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. కాబట్టి ఈ మాటలు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాటలు నెరవేరుతున్నాయన్నమాట. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, ఆది కాండంలో నెరవేరింది. ఎప్పుడైతే యోసేపు ప్రప్రథమంగా అక్కడికి అమ్మివేయబడ్డాడో ఆ క్షణం నుంచి ఈ మాట నెరవేరడం మొదలుపెట్టింది అనమాట. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి. ఆ తర్వాత దాని యొక్క నెరవేర్పు యోసేపు అక్కడ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నెరవేరింది. యోసేపు అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు నెరవేరింది. ఫరో దగ్గర పనిచేస్తున్నప్పుడు నెరవేరింది. తర్వాత అతని యొక్క అన్నలు వచ్చి, బెన్యామీను వచ్చి అతన్ని కలిసినప్పుడు నెరవేరింది. దాని యొక్క సంపూర్ణ నెరవేర్పు ఎప్పుడు వచ్చిందంటే, మొత్తం 70 మంది కుటుంబస్తులు కూడా ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చి గోషేను దేశాన్ని ఆక్రమించుకున్నారో, లేకపోతే గోషేను దేశాన్ని స్వతంత్రించుకున్నారో ఫరో ఇచ్చినప్పుడు, అక్కడతోటి ఈ మాట నెరవేరింది అనమాట. ఏది? పరదేశమందు నివసించి. ఇప్పుడు మీరు నిర్గమకాండం 1వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు అన్నటువంటిది నెరవేరుతుంది అనమాట. ఆ తర్వాత 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు అన్నటువంటిది నెరవేరుతుంది అనమాట. ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అన్నటువంటిది ఇంకా నెరవేరుతుంది అనమాట. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు ఇంకా నెరవేరుతుంది అనమాట. ఈ విషయాలన్నీ నిర్గమకాండంలో నెరవేరుతాయి. ఈ 13, 14 వచనాల్లో ఉన్నవన్నీ కూడా. కాబట్టి ఆది కాండంలో ఉన్నటువంటి ఈ వాగ్దానాన్ని నిర్గమకాండం మనకి నెరవేరుస్తున్నట్లు మనం అర్థం చేసుకోగలుగుతాం. సో అందుకనే ఆది కాండానికి నిర్గమకాండానికి ఇక్కడ ఒక సాలిడ్ లింక్ ఉన్నట్లు మనం చూడగలుగుతాం అనమాట. కాబట్టి ఆది కాండాన్ని నిర్గమకాండాన్ని కనుక మీరు పోల్చి చూస్తూ ఉంటే, ఆది కాండంలో జరిగినటువంటి సంఘటనలను నిర్గమకాండం రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని సంఘటనలను మనిషికి అతీతంగా, మనిషికి వ్యతిరేకంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది నిర్గమకాండంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. అంతేకాకుండా ఆది కాండంలో ఉన్నటువంటి దేవుని ప్రణాళికను నిర్గమకాండం ఇంకా దానిని పొడిగిస్తూ ఉంది, దానిని ఇంకా
స్ప్రెడ్ చేస్తున్నట్లు, ఇంకా వ్యాప్తి చెందిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం అనమాట. కాబట్టి అందుకనే ఆదికాండానికి నిర్గమకాండానికి మంచి లింక్ ఉన్నట్లు మనం గమనించగలుగుతాం. నిజానికి ఇందాక మనం చెప్పాం కదా, మోషే లోపలికి ప్రవేశించలేకపోయాడు అని. ఎందుకు ప్రవేశించలేకపోయాడు అంటే అదే నిర్గమకాండానికి లేవీకాండానికి ఉన్నటువంటి లింక్ అనమాట. ఎలా ప్రవేశిస్తాడు అనేటువంటిది లేవీకాండంలో ఉంటుంది మీకు. కాబట్టి ప్రతి గ్రంథానికి ఆదికాండం నుంచి నిర్గమకాండానికి ఒక లింక్ ఉంటుంది, నిర్గమకాండం నుంచి లేవీకాండానికి ఒక లింక్ ఉంటుంది. గ్రామటికల్లీయే కాదు, థీమ్లో కూడా ఒక లింక్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడనమాట మోషే. కాబట్టి ఈ 5 గ్రంథాలు కూడా మంచి ప్రత్యేకమైనటువంటి భలే గ్రంథాలు. చాలా తెలివిగా రాశాడు మోషే. వాటిని కనుక మీరు ధ్యానిస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ గ్రామటికల్లీ యాక్చువల్లీ మీరు కనుక కొన్ని యాక్చువల్ హెబ్రీ భాష ట్రాన్స్లేషన్స్లో, హెబ్రీ భాషలో కనుక మీరు చూసి ఒరిజినల్ భాషలోంచి ట్రాన్స్లేట్ చేశారంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయానికి ముందు మరియు అని ఉంటుంది. తర్వాత లేవీకాండానికి మొదటి అధ్యాయం మొదటి వచనంలో మరియు అని ఉంటుంది. అంటే బేసికల్లీ మరియు అన్నటువంటి దాంతో ఎవరో ఒక గ్రంథాన్ని స్టార్ట్ చేయరు. అండ్ దేర్ ఫోర్ అన్నటువంటి మాటలతో ఎవరు ఏ పుస్తకాన్ని స్టార్ట్ చేయరు. నాకు తెలిసి ఎక్కడ నేను చదివిన ఏ పుస్తకం కూడా అలా స్టార్ట్ అవ్వలే. అండ్ తోటి దేర్ ఫోర్ తోటి దస్ తోటి ఏ పుస్తకం స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే అదంతా ఒకే గ్రంథంగా రాయబడింది కాబట్టి, ఒకే మనిషి రాశాడు కాబట్టి, ఒకే కాన్సెప్ట్గా డెవలప్ చేయబడుతుంది కాబట్టి, సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ పదాలు వాడారనమాట. ఎండ్ అని, దేర్ ఫోర్ అని, దస్ అని ఇలాంటి పదాలు రాసుకుంటూ మరియు అనేటువంటి పదాలతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకి తెలుగు భాషలోకి వచ్చేసరికి కొన్నిసార్లు అన్ని గ్రంథాల్లోనూ ట్రాన్స్లేట్ చేయబడలేదు అనుకుంటా మరియు అని. కానీ ఇంగ్లీష్లో కొన్నిట్లో మీకు కొన్ని చోట్ల మీకు ఆ ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది. ఒరిజినల్లో అయితే ప్రతి గ్రంథానికి ఆ ట్రాన్స్లేషన్ ఉంటుంది అనమాట. సరే, అది ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యలో ఉన్నటువంటి లింక్. ఇంకా మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నిర్గమకాండం యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఇంత ముఖ్యమైనది అని అంటే, 2 ముఖ్యమైనటువంటి పదాలు నిర్గమకాండంలో డెవలప్ చేయబడ్డాయి అనమాట. మొట్టమొదటిసారి ఉపయోగించబడ్డాయి అనమాట. ఏంటి అది అంటే, నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కనుక మీరు చూసారంటే అక్కడ మొట్టమొదటిసారి ఒక మాటని వాడతాడనమాట దేవుడు. కాబట్టి నీ ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి, ఆ విడిపించి అనేటువంటి పదం యాక్చువల్లీ విమోచించి, రిడీమ్ అనేటువంటి పదం అనమాట. అది విమోచించి, రిడెంప్షన్ అన్నటువంటి పదం మొట్టమొదటిసారి నిర్గమకాండంలో కనిపిస్తుంది. ముందు మీకు ఆదికాండంలో ఈ విడిపించి లేకపోతే విమోచించి అనేటువంటి ఈ పదం మీకు కనిపించదు అనమాట. కాబట్టి దేవుడు నేనే మిమ్మల్ని విమోచిస్తా, ఐ విల్ రిడీమ్ యూ అనేటువంటి రిడెంప్షన్ అనేటువంటి కాన్సెప్ట్ నిర్గమకాండంలో ఇక్కడ ప్రారంభమైనట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మీరు 15వ అధ్యాయంలోనికి వెళ్తే ఇశ్రాయేలీలు వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటేసిన తర్వాత, పాయలైపోయిన ఎర్ర సముద్రాన్ని దాటేసిన తర్వాత వాళ్ళందరూ పాట పాడుతూ ఉంటారు. 2వ వచనం చూస్తే అక్కడ అంటారు, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను అని అంటారు. ద వెరీ ఫస్ట్ టైం దేవుడికి రక్షణ అన్న టైటిల్ ఇచ్చారనమాట. ఇది కొంచెం విచిత్రమైనటువంటి టైటిల్ అనమాట. ఎందుకంటే సాధారణంగా దేవుడిని రక్షకుడు అని పిలవచ్చు, మనం సేవియర్ అని పిలవచ్చు, రక్షణ అని పిలవం కదా సాధారణంగా. మామూలుగా వాడుక భాషలో మీరు ఆలోచించండి. ఎవరినైనా సరే ఏమైనా మనం చేస్తూ ఉన్నప్పుడు మంచోడు అని పిలుస్తాం, మంచి అని పిలవం కదా. చెడ్డోడు అని అంటాం, చెడు అంటే వాడే అని అనం కదా మనం. కానీ ఇక్కడ రక్షణ దేవుడు అని అంటున్నారు అనమాట. అది దేవునికి మాత్రమే వర్తిస్తుంది అనమాట. మనం కూడా కొన్నిసార్లు అంటాం, నా గర్వం ఉండీడు అని అంటాం అనమాట. ఒక్కొక్కసారి పిల్లల్ని చూసి తల్లుల్లో తండ్రుల్లో అనుకోవచ్చు అనమాట, నా గర్వం అని. నా అందం అని అంటూ ఉంటారు అనమాట కొంతమంది వాళ్ళని చూసి. నా పేరు అని అంటూ ఉంటారు అనమాట కొంతమందిని చూసి. అంటే ఆ వ్యక్తిని అలాగ పరిగణిస్తారనమాట. అది మన ఎక్స్ప్రెషన్ ఒక రకంగా చెప్పాలంటే. అలాగా ఇక్కడ అంటున్నారనమాట, నా రక్షకుడివే కాదు, ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ యూ. యాకోబు 49వ గ్రంథం 49వ అధ్యాయం ఆదికాండంలో నీ రక్షణ కోసం నేను కనిపెడతా అన్నటువంటి రక్షణ అన్నటువంటి పదాన్ని వాడాడు. వెరీ ఫస్ట్ యూసేజ్ అది 49వ అధ్యాయంలో అంటాడు. బైబిల్లో కల్లా రక్షణ అన్నటువంటి పదం మొట్టమొదటిసారి వాడింది అక్కడే అనమాట. ఇక్కడ ఈ 15వ అధ్యాయం 2వ వచనంలో రక్షణ అనేటువంటిది ఏదో ఒక ఎంటిటీ కిందో లేకపోతే ఒక కార్యంగా పరిగణించట్లే, అది దేవుడిగా పరిగణిస్తారు అనమాట. యూ ఆర్ మై సాల్వేషన్, నాట్ యు ఆర్ మై సేవియర్ కాదు, నువ్వే నాకు రక్షణ అని అనమాట. అది కాబట్టి దేవుడినే సాల్వేషన్గా, దేవుడినే రక్షణగా చూసేటువంటి ఆ కాన్సెప్ట్ ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. తర్వాత
చాలాసార్లు మీకు కీర్తనల గ్రంథంలో మీకు కనిపిస్తా ఉంటది. ఇంకా చాలా చోట్ల మీరు దేవుడిని రక్షణగా మనం పరిగణించొచ్చు. కానీ దాని ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచే ప్రారంభమైందనమాట. కాబట్టి చాలా వాటికి ఒక రకంగా చెప్పాలంటే థియోలాజికల్ థీమ్స్‌కి నిర్గమకాండం ప్రారంభం అనమాట. నిర్గమకాండం లేకపోతే థియాలజీ చాలా చప్పగా ఉంటదనమాట. అందుకనే చాలా ఇంపార్టెంట్ నిర్గమకాండం. సరే, నిర్గమకాండాన్ని అర్థం చేసుకునేటప్పుడు సహజంగా విభజించుకుంటే బావుంటది అని మనం అనుకుంటాం. విభజిస్తే బావుంటది. ఒక షార్ట్ ఎక్కువ మంది మరీ డీటెయిల్డ్‌గా కాకుండా సింపుల్‌గా విభజించుకోవాలంటే 2 విధాలుగా విభజించుకోవచ్చు. ఆహ్, మొదటి 18 అధ్యాయాలు ఒకటి, అంటే వాళ్ళు సీనాయికి రాకముందు 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం దాకా ఒకటి. 2 భాగాల కింద దాన్ని విభజించుకోవచ్చు. వాళ్ళ యొక్క ఐగుప్తు నుంచి వారు సీనాయికి వాళ్ళ దాసత్వము, వాళ్ళ యొక్క కష్టాలు, వారి శ్రమలు, మోషే పుట్టడం, మోషే పారిపోవడం, ఇవన్నీ గూడా ఒక భాగమైతే 19వ అధ్యాయం నుంచి 40వ వచనం దాకా వాళ్ళ యొక్క విమోచన, వాళ్ళ యొక్క విమోచన కూడా అయిపోయింది యాక్చువల్లీ. 19 నుంచి 40వ వచనం దాకా సీనాయి దగ్గర దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడు వాళ్ళకిచ్చినటువంటి కట్టడలు, నియమాలు, నిబంధనలు, ఇవన్నీ గూడా మనం 19వ అధ్యాయం నుంచి 40వ వచనం, వాళ్ళు పడిపోవడం, ఇవన్నీ గూడా మనం 19వ అధ్యాయం నుంచి 40వ వచనం దాకా మనం చూడొచ్చనమాట. జియోగ్రఫికల్లీ కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు కావాలంటే. అలాగ స్ప్లిట్ చేసుకోవాలంటే మొదటి అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం 16వ వచనం దాకా వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. చాలామంది ఇలా కూడా స్ప్లిట్ చేస్తారు. జాన్ ఫిలిప్స్ అన్న ఆయన, జాన్ మెకార్థర్, ఇలాంటి చాలామంది ఇలా ఇలా స్ప్లిట్ చేస్తారన్నమాట. 3 కింద విభజిస్తారు. నేను అన్నట్లు ఫస్ట్‌లో అన్నట్టు 2గా కాకుండా 3 కింద విభజిస్తారు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ అధ్యాయం 16వ వచనం దాకా ఐగుప్తులో. 13వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ అధ్యాయం చివరి వచనం 27వ వచనం దాకా మార్గ మధ్యలో. 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి 40వ అధ్యాయం 38వ వచనం, అంటే 40వ అధ్యాయం చివరి దాకా సీనాయి దగ్గర. కాబట్టి ఐగుప్తులో, మార్గ మధ్యలో, సీనాయిలో. సో ఈ 3గా విభజించొచ్చనమాట. జియోగ్రఫికల్లీ మనం చూసుకుంటా ఉంటే. వాళ్ళెక్కడ ఉన్నారో దానిని బట్టి గనక మనం చూస్తా ఉంటే. కానీ 40 అధ్యాయాలు ఉన్నాయి చూసారా? కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్‌ని, ఎలిమెంట్స్‌ని, కొన్ని విషయాల్ని మనకు తెలుపుతా ఉన్నాయి. ఇంపార్టెంట్ విషయాలేంటంటే ఇశ్రాయేలీయుల యొక్క దాసత్వం, బానిసత్వం. మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము, మూడో అధ్యాయము, ఇవన్నీ కూడా ఈ విషయాల్ని డీటెయిల్డ్‌గా చదువుతా మనకి చెప్తా ఉంటాయన్నమాట. ఇశ్రాయేలీయులు ఎలాగా దాసుల కింద జీవిస్తా ఉన్నారో మనకి ఈ విషయాలన్నీ తెలుపుతా ఉంటాయి. మోషే యొక్క జీవితం కూడా మనకు తెలుపుతది. మోషే యొక్క జీవితాన్ని తర్వాత మనం 3 భాగాల కింద విభజించుకోవచ్చు. తెలుసు కదా! ఐగుప్తులో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు, మిద్యానులో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు, మరలా ఐగుప్తుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాలు. ఐగుప్తుకొచ్చి ఆహ్, అరణ్యంలో ఉన్నంత కాలం అంతా 40 సంవత్సరాలు. సో, 120 ఇయర్స్ 3 భాగాల కింద మనం దానిని విడగొట్టొచ్చు. దేవుడు ఐగుప్తీయుల పైన చేసినటువంటి, ఐగుప్తీయులకి ఇచ్చినటువంటి తీర్పు, ద జడ్జ్‌మెంట్ ఆన్ ఈజిప్ట్, అది ఒక ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ మనకి కనిపించేటువంటిది. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన మనకి కనిపిస్తా ఉంటుంది. ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు కూడా మనకి కనిపిస్తా ఉంటది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం, ద మోరల్ లా, మొత్తం రిచువల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గానీ, అంటే బలులు ఇంకా ఎక్కువగా స్టార్ట్ అవ్వలేదు. పస్కాలో ఏదో ఒకటి ఇచ్చాడు గానీ, ఆ బలుల గురించినటువంటి వివరణ మీకు నిర్గమకాండంలో ఎక్కువ కనిపించదు. అది లేవి కాండంలోకి వచ్చేసరికి కనిపిస్తది. కానీ మోరల్ లా, నువ్వు ఆహ్, నీ నీకు నువ్వు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనను తప్ప నువ్వు ఇంకెవరిని సేవించకూడదు. యెహోవాని తప్ప ఇంకెవరిని సేవించకూడదు. నువ్వు ఆకాశం అందే గాని, భూమి అందే గాని, కింద జలాల్లో గాని ఏ రూపాన్ని నువ్వు చేసుకొని దాన్ని ఆరాధించకూడదు. అలాంటియి ఉన్నాయి కదా! 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్ని యాడ్ చేస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకో 52 ఆజ్ఞలు ఇచ్చాడు తర్వాత. అవన్నీ కూడా మీకు నిర్గమకాండంలో కనిపిస్తా ఉంటాయన్నమాట. ద మోరల్ లా మీకు దాని యొక్క ప్రారంభము మీకు నిర్గమకాండంలో కనిపిస్తా ఉంటది. తర్వాత ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి కొన్ని కొలతలున్నాయి. ఎలా చేయాలి? ఎక్కడ పెట్టాలి? ఏం చేయాలి? ఇవన్నీ కూడా ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి ఒక చాలా డీటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్ మనకి సుమారుగా అది చేయడానికి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్, వాళ్ళు చేసినటువంటి ఇన్‌స్ట్రక్షన్ కలిపితే సుమారుగా ఒక 10 అధ్యాయాలు సుమారుగా అదే ఉంటదనమాట. చాలా ఇంపార్టెంట్ అని దేవుడు దానిని భావించాడు కాబట్టి అంత డీటెయిల్డ్‌గా మనకి రాయడం జరిగింది. ఇవి సహజంగా మనకి నిర్గమకాండం 40 అధ్యాయాల్లో కూడా మనకి కనిపించేటువంటి విషయాలు. వీటి గురించి మనం ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ వెళ్తాం వచ్చే వారాల్లో. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి కూడా సమాధానాలు ఇస్తదనమాట. అవి మనం ఆ ప్రశ్నలేంటో కొంచెం చూసుకొని మనం ముగించేసుకుందాం ఈ రోజుకి. మన సమ్మరీ అయిపోద్ది. తర్వాత వచ్చే నెల నుంచి లేకపోతే ఈ నెల 4వ వారం నుంచి ఒక్కొక్క అధ్యాయాన్ని లేకపోతే ఒక్కొక్క థీమ్‌ని పట్టుకొని మనం చదవడానికని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఎలాంటి ప్రశ్నలు ఆలోచిస్తుంది అంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న, దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకి ఒక సాలిడ్ ఆన్సర్ ఇస్తుంది అనమాట నిర్గమాకాండం. ఎందుకంటే 400 సంవత్సరాలు సుమారుగా వీళ్ళు దాస్యత్వంలో ఉండిపోయి పెద్దవాళ్ళ యొక్క పర్యవేక్షణ లేకుండా ఏవో దేవుడు చెప్పినటువంటి కొన్ని వాగ్దానాలు మాత్రమే జ్ఞాపకం ఉన్నాయన్నమాట. నీ సంతతి వారికి ఈ దేశమంతా ఇస్తానని అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానము, నిన్ను బట్టి నేను ప్రపంచమంతటిని కూడా ఆశీర్వదిస్తానని చేసినటువంటి వాగ్దానము, నిన్ను నీ జనమును కూడా నేను విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రాలుగా, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువులుగా అని దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానాలు, అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి చేసినటువంటి ఏవో వాగ్దానాలు అక్కడ ఇక్కడ జ్ఞాపకం ఉన్నాయి. అంతేగాని దేవుడు ఎవరు, దేవుడు కూర్చుని ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన గుణం ఏంటి అసలు అనేటువంటిది ఇశ్రాయేలుకి తెలియదు, మర్చిపోయారు. చెప్తున్నాడు కదా దేవుడే అక్కడ ఇందాక 6వ అధ్యాయంలో మనం చదివినట్లు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని మాత్రమే తెలుసంట, ది ఆల్మైటీ గాడ్ అని మాత్రమే తెలుసంట. అంతకు మించి ఆయన గురించి ఏం తెలియదు అనమాట మిగతా వాళ్ళకి, అబ్రహాం, ఇస్సాక్కి, యాకోబ్కి. దే న్యూ వెరీ లిటిల్ అబౌట్ గాడ్. కాబట్టి వాళ్ళు బిడ్డలకి తక్కువ బోధించారు. అందులో నుంచి వాళ్ళు ప్రాపగేట్ అవుతూ వెళ్తా ఉన్నప్పుడు ఆ బాధ ఇంకా తగ్గిపోతా ఉంది అనమాట, ఇంకా తగ్గిపోతా ఉంది. ఎవరికి దేవుడు ప్రత్యక్షపరచుకోలేదు కూడా మోషే దాకా. నిజానికి చెప్పాలంటే యాకోబుకి దర్శనంలో కనిపించిన తర్వాత ఆయన మరలా మోషేకి ఆయన కనిపించేంత వరకు ఆయన అసలు ప్రత్యక్షమే కాలేదు ఎవరికి. సుమారు 350 సంవత్సరాల పైన ఎవరికి ప్రత్యక్షం కాలేదు. సైలెన్స్ అనమాట, డెడ్ సైలెన్స్ దేవుని దగ్గర నుంచి. కాబట్టి అందరి మనసుల్లో ఉంటుందన్నమాట, దేవుడు వాగ్దానం చేశాడు, అసలు ఎవడికి దేవుడు అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమో మామూలుగా చూస్తున్నప్పుడు ఐగుప్తీలు ఆరాధిస్తున్నవన్నీ కూడా పురుగుల్ని, పాముల్ని, కప్పల్ని, బల్లుల్ని, ఏది పడితే దాన్ని ఆరాధించేస్తున్నారు. వాళ్ళు చెట్టును ఆరాధించేస్తున్నారు, జంతువుని ఆరాధించేస్తున్నారు, సృష్టిని ఆరాధించేస్తున్నారు, ప్రతిదాన్ని ఆరాధించేస్తున్నారు. సో ఏంటి ఈ దేవుడి యొక్క ప్రత్యేకత, ఎవరి దేవుడు అన్నటువంటి ప్రశ్న వాళ్ళ మనసులో ఉంది. దానికి దేవుడు జవాబిస్తాడు. దేవుడు అసలు వాగ్దానం చేశాడు, నెరవేర్చుకుంటాడా? 350 సంవత్సరాలు అయిపోయి, 400 సంవత్సరాలు అయిపోయి మనం ఐగుప్తుకు వచ్చి ఏంటి మన బ్రతుకు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? అసలు వాగ్దానం చేశాడు, ఉన్నాడా? లేకపోతే ఉంటే ఒకవేళ వాగ్దానానికి విలువ ఉందా? జవాబిస్తాడు దేవుడు మనకి. ఇశ్రాయేలీలు ఎవరు? ఈ కాలంలో కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు ఎవరు, ఎందుకు అంత ప్రాముఖ్యత, ఈ ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్నటువంటి కనానీయులకి ఎందుకు ఈ సంఘర్షణ, ఈ గాజా గురించి, ఇశ్రాయేల్ గురించి ఎక్కడి నుంచి వచ్చింది గొడవ అంతా? దానికి ఒక జవాబు మీకు ఇక్కడ దొరుకుతుంది. మనిషి పాపం చేస్తే దేవుడు దానికి ఎలా స్పందిస్తాడు, తన బిడ్డలు పాపం చేస్తే దేవుడు దానికి ఎలా స్పందిస్తాడు, దానికి ఒక జవాబు ఉంటుంది మీకు నిర్గమకాండంలో. దేవుడు మన జీవితాలలో వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవుతాడా, చరిత్రలో వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవుతాడా, దానికి ఒక జవాబు ఉంటుంది మీకు నిర్గమకాండంలో. దేవుడు న్యాయవంతుడా, నీతితో పరిపాలన చేస్తాడా, మంచోడా కాదా, ఏంటి అసలు, దానికి ఒక జవాబు ఉంటుంది మీకు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, సహజంగా అర్థం కానిటువంటి ప్రశ్నలు, చాలా మందికి అర్థం కానిటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఆ అధ్యాయాలు వచ్చినప్పుడు మనం డీల్ చేద్దాం. దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిస్తే ఫరోదా తప్పు, దేవుడిదా తప్పు? ఈ ప్రశ్న ఉంటుంది చాలా మందికి. ఆలోచిద్దాం ఆ టైం వచ్చినప్పుడు. దేవుడు అసలు జంతువులని బలిమ్మని ఎందుకు అడిగాడు? జంతు బలి పాపం కదా, లేకపోతే జంతు బలి ఇప్పుడు మనం పాపంగా పరిగణిస్తున్నాం దాన్ని, జంతు బలి ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నాం. అలాంటిది మరి ఆ కాలంలో ఎందుకు ఇచ్చాడు దేవుడు యానిమల్ సాక్రిఫైస్? దేవుడి యొక్క లాజిక్ ఏంటి? దేవుడు మోషేని చంపాలని ఎందుకు ప్రయత్నం చేశాడు, సున్నతి పొందలేదని చెప్పి? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. మోషే వచ్చి అడ్డుపడి దేవా వద్దు, ఇశ్రాయేలీల్ని చంపొద్దు, నాశనం చేసేద్దు అన్నప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నాడు? ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దేవుడు మోషేకి? అంటే దేవుడు మనిషి మాటలను బట్టి మారిపోతాడా మనస్సు? దేవుడు మనసు మార్చుకునే దేవుడా, మారిపోయే దేవుడా? నేను మార్పు చెందను అని అంటాడు దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నానని అంటాడు. మరి వాటికి దీనికి మధ్య తేడా ఏంటి? కొన్ని చోట్ల ఆదికాండం 6వ అధ్యాయంలో మీకు చూస్తే యెహోవా సంతాపం ఉందెను. మరి ఆ సంతాపం అంటే ఏంటి అసలు? దేవుడు దుఃఖిస్తాడా, దేవుడు బాధపడతాడా? విల్ గాడ్ రిపెంట్? అయ్యో తప్పు చేస్తాను అనుకుంటాడా? అనుకోకపోతే ఎందుకు ఆ లాంగ్వేజ్? ఇవన్నీ కూడా మనం ఈ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు మనం చదవడానికని, అర్థం చేసుకోవడానికని ఈ ప్రశ్నల్ని ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ప్రశ్నలు ఉంటే ఈ టైంలో నాకు పంపిస్తే పంపించండి, లేకపోతే నిర్గమకాండం నుంచి ప్రత్యేకించి ఒకవేళ ఆన్సర్ చేయగలిగినటువంటి ప్రశ్నలు ఉంటే సందీప్కి పంపించినా సరే, లేకపోతే నాకు పంపించినా, నా నంబర్ ఉంటే నాకు పంపించిన
మేము దాన్ని కూడా చదివి ఆ టైం వచ్చినప్పుడు ఆ గ్రంథం ఆ అధ్యాయం ధ్యానిస్తా ఉన్నప్పుడు దాన్ని ఆన్సర్ చేయడానికని ప్రయత్నం చేద్దాం. ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మనం ధ్యానించం గానీ, ఎందుకంటే 40 అధ్యాయాలు దీర్ఘంగా ధ్యానించాలంటే మనకు సంవత్సరాలు పడతది. నెలకొకసారి మనం కూడుకుంటున్నాం కాబట్టి, మనము మనం ఆ థీమ్స్‌ని తీసుకొని, ఆ థీమ్స్‌ని బట్టి మనం గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కోసమని ప్రయత్నం చేద్దామనమాట. కాబట్టి ఇది నిర్గమకాండానికి చాలా చెప్పొచ్చు నిర్గమకాండం గురించి. కానీ నేను ప్రిపేర్ అయినటువంటి ఇంట్రడక్షన్ ఆహ్, అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. కాబట్టి నిర్గమకాండం గురించి మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చక్కగా దేవుని యొక్క ఆ ప్రణాళిక ఎలాగా విడి ఎలా దేవుడు దానిని బయటికి చెప్తా ఉన్నాడు. ఆ అద్భుతమైనటువంటి విషయాలు ఎలాగా మనం గమనించొచ్చు. క్రీస్తు ఎలాగ మనకి ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో మనకి క్రీస్తు యొక్క ఛాయ కనిపిస్తా ఉంటది. ఈ విషయాలన్నీ మనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు మనకి మన విశ్వాసాన్ని బలపరిచి మనకింకా ఆయన జ్ఞానంలో ముందుకి తీసుకువెళ్ళును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైనటువంటి దేవా